ఇప్పుడు కాలేజీ గారు చెప్పిండ్రు, నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసలనే బతుకున్నది, నీ భాషలనే నీ సంస్కృతి ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడిలోనే తెలంగాణ జీవితం ఉన్నదని కాలేజీ గారు చెప్పిండ్రు. ఇప్పుడు చూడండి, ఇది హైదరాబాద్. మనందరం కూడా చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హైదరాబాద్లో ఉంటుండ్రు. మన తెలంగాణ నుంచి కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లయినా కానీ. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కరీంనగర్ నుంచి వస్తుంది, ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి నల్లగొండ నుంచి వస్తుంది. ఒక ఆమెది కరీంనగర్, ఇంకొక ఆమెది నల్గొండ. ఇద్దరు కలిసి హైదరాబాదు హైటెక్ సిటీలో ఐటీ జాబ్ చేస్తారు. ఈ మళ్ళీ వీళ్ళు 10th ఇదంతా ఏడు చదువుకున్నారంటే జిల్లా పరిషత్ స్కూళ్ళలోనే. వీడికి వచ్చిన తర్వాత ఏమనుకోకుండ్రి, వాస్తవం చెప్తానా, నెత్తి కొమ్ములు వస్తాయా లేకపోతే మరి ఇంకేం వస్తాయో తెలియదు కానీ ఇదే మొత్తం. దిస్ ఈజ్ వెరీ టేస్టీ. ఎందుకు పోనీ ఆమె అమెరికా నుంచి వచ్చింది, నువ్వు తెలంగాణలో కూర్చున్నావు, ఆమెకు మన యాస రాదంటే నువ్వు ఏదో ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడుతున్నావు అంటే అర్థమవుతుంది. అదో పర్థం ఉన్నది, దానికో లెక్క ఉన్నది. నీ చూస్తే నువ్వు నల్లగొండ, ఈమె కరీంనగర్, ఇద్దరు ఏందది చెప్పుండ్రి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు అంతే. మెట్రో ఎక్కితే పాపం నీ అమ్మ వీడు తెలంగాణోడే, వాడు మన అనకాపల్లి నుంచి వచ్చి ఉంటాడు, వీడు ఆదిలాబాద్ నుంచి ఉంటాడు. ఇద్దరు తెలుగు వాళ్ళే కదా. ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురుపడ్డప్పుడు మంచిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా. సరే, సందర్భం వచ్చినప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడతాం, ఓకే. నీవు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు తెలుగు పదాలు వాడుతుంటే ఏమనిపిస్తుంది చెప్పుండ్రి. ఎవరికైనా కూడా మన భాషను మనం కాపాడుకోకపోతే మెల్లగా అది మన ప్రాంతానికి ముప్పు తెచ్చి పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి మీకు ఎందుకు విజ్ఞత లేదో నాకు తెలియదు. ఈ హైదరాబాద్లో ఎందుకు ఇటువంటి ఒక పాష్ కల్చర్ బిల్డ్ అయిందో నాకు తెలియదు. కానీ మీకు వాస్తవాలు చెప్తా ఉన్నా. దయచేసి ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురుపడ్డప్పుడు తెలుగులనే మాట్లాడుండ్రి. ఇద్దరు తెలంగాణ వాళ్ళు ఎదురుపడ్డప్పుడు తెలంగాణ యాసలనే మాట్లాడుండ్రి. అరే మనం ఇట్లా మాట్లాడితే మన యాసకు చిన్న బుచ్చుతారు, లేకపోతే ఎవడన్నా మనం తక్కువ చేసి చూస్తాడు అని మనం ఇట్లా అనుకున్నాం అనుకో, నీ దానికి నువ్వే విలువించుకోకపోతే ఇప్పుడు ఎదుటోడు ఎట్లా ఇస్తాడు చెప్పుండ్రి. ఏడైనా సరే ఎవడైనా వెక్కిరిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరి సంస్కృతులు, ఎవరి పద్ధతులు వాడుకుంటాయి. ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు తెలంగాణలో ఛాయల మురుకులు వేసుకొని తింటారు. తెలంగాణలో నువ్వు చూడు, తెలంగాణలో ఏ జిల్లాలైనా చూడు, మన భారతదేశంలో మొత్తంలో మళ్ళీ అట్లా ఎవరు తినరు. ఎవరికని చెప్తే షీ అంటారు, తూ అంటారు, గట్టెట్లా తింటారు అంటారు. నాకు తెలియదు, మురుకులు ఇంకెళ్ళ తింటారో కూడా నాకు తెలియదు. మళ్ళీ అది ఓన్లీ ఛాయలకు తినడం కోసం మాత్రమే వాడుకుంటారనే తెలుసు మళ్ళీ నాకు. అటువంటి ఎవరి సంస్కృతులు అట్లా వాళ్ళకు ఉంటాయి. అట్లా నువ్వు ఆంధ్రాకు పో, కొందరు పెరుగులా వాళ్ళు మామిడికాయ వేసుకొని తింటారట. మనకు అది నచ్చుతుందా? అట్లా ఎవరి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని కాపాడుకోవాలి. ఛాయల మురుకులు తిన్నంత మాత్రాన మనం చావం, పెరుగుల మామిడికాయ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు చావరు. అంటే మన ఆహారపు అలవాట్లే ఇట్లా ఉన్నప్పుడు దాన్ని మనం మానుకోం కదా. మనకు నచ్చిన తిండి తింటాం కదా. మనం దసరా అవుతుంది, ఇప్పుడు రేపు మాపు దసరా వస్తుంది, ఇంటికి పోతే భగవాన్ నిండా మురుకులు వేయించుకొని తింటాం కదా. అబ్బా ఛాయల మురుకులు వేసుకుంటే ఎవడన్నా తిడతాడు, ఎవడన్నా కొడతాడు, ఎవరికి ఇది నచ్చదు, నేను ఎట్లా తింటాను అనుకుంటావా? మరి నీ కడుపును నువ్వు చంపుకొని అప్పుడు నీ భాషను ఎట్లా చంపుకుంటావు? నీ వ్యక్తిగత స్వార్థం కోసం నీ ఆకలి నువ్వు తీర్చుకుంటావు కదా. ఇది కొంచెం ఫన్నీగా అనిపిస్తుండొచ్చు కాబట్టి, బట్ ఇది నిజం. ఇది మాట్లాడుండ్రి, మన యాసల్నే మాట్లాడుండ్రి, మన భాషల్నే మాట్లాడుండ్రి. సాధ్యమైనంత వరకు ఒక ఆఫీస్లో ఉన్నావు, ఒక టెలికాలర్గా జాబ్ చేస్తూ ఉన్నావు, నీకు తప్పది అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలి. నువ్వు ఫారినర్స్ తోటో ఇంకోటితోటో మన లాంగ్వేజ్ రానోడితోటి నువ్వు మాట్లాడుతున్నావు అన్నప్పుడు నువ్వు ఏదైనా వాడుకో, ఇంగ్లీష్ వాడుకో, ఇంకేదైనా వాడుకో. ఇక తెలంగాణోడు ఎదురుపడ్డప్పుడు మంచిగా మన భాషలో, మన యాసలో మాట్లాడు. మన తెలుగోడు ఎదురుపడ్డప్పుడు మంచిగా మన భాషలో మాట్లాడు. తప్పే ఉన్నది. ఈ సంస్కృతి దయచేసి మారాలే. మొన్న ఒకసారి మాదాపూర్ పోయి గిట్నే సందర్భం అంటే మీకు ముచ్చట చెప్తా. మాదాపూర్ పోయినాం, ఆకలి బాగా అవుతుంది, మధ్యాహ్నం టైం అయింది. ఇక పోయినాం, అది ఏదో బంధుమిత్ర హోటల్ అని సంథింగ్ ఏదో ఉన్నది ఆ 40 ఫీట్ రోడ్ దగ్గర. ఇక అయ్యప్ప సొసైటీకి దాటిపోయిన తర్వాత అక్కడ ఇక కూర్చొని తింటున్నాం. ఓ 4 అమ్మాయిలు వచ్చిండ్రు, మా వెనకాల కూర్చున్నారు. నేను మా బ్రదర్ మేమందరం కూర్చుంటున్నాం. వచ్చిండ్రు, మంచిగానే భయ్యా మీల్స్ కావాలని అన్నారు. తెలుగులోనే చెప్తున్నారు, మంచిగానే మాట్లాడుతున్నారు. అందరూ మిక్స్డ్ అప్ ఉన్నారు. ఆంధ్ర నుంచి వాళ్ళకి 2 ఉన్నట్టు, మన తెలంగాణలో భాష మనకు ఆ స్లాంగ్ అర్థమైపోతుంది కదా. కూర్చున్నారు, ఆయనకు మంచిగా ఆర్డర్ చెప్తున్నారు. అన్నం తీసుకురా, మీల్స్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి, ఇట్లా తెలుగులోనే మాట్లాడుతారు. వీళ్ళు మాత్రం వెనకాల మాకు వినిపిస్తుంది, మా పక్క బ్యాక్లనే కూర్చున్నారు. దిస్ ఈజ్ సో టేస్టీ నా అంటారు. ఏందిరా ఇది,